అక్క అక్క కొంప గుండె వేసిపోతుంది. ఏమిటి తమ్ముడు? బావగారేమో ఖజానాలో ఉన్న డబ్బు గాజులో ఉన్న దాన్ని అంతా పంపించేస్తున్నారు. ఇంక కొంచెం ఉంది. ఎక్కడికి అలంకారం? ఇంకెక్కడికక్క, రాయదుర్గానికి. రాయల రాజ్యంలో కరువు వచ్చిందంట. ఈ రాత్రికి బాలకెత్తించి తోలించేస్తున్నారు పాపం. అమ్మా, ఏమీ వెళ్ళనివ్వకూడదు. మిమ్మల్ని అంత అవమానించిన వాళ్ళకి ఒక గింజైనా అంతనివ్వకూడదు. ఏదైనా ఉపాయం ఆలోచించండి. అయితే ఈ ప్రయత్నం అంతా చేస్తున్నారు ఎవరు అలంకారం? ఇంకెవరు ఉన్నాడుగా, వృద్ధజింబు మన మంత్రి. వాళ్ళ నిశ్చయించా చెప్తాం. ధాన్యం రాయదుర్గం జాగ్రత్తగా చేర్చండి. దారి వెంట ఏమాత్రం ఆలస్యం చేయొద్దు. మంత్రి గారు, ఏమిటండి ఈ సన్నాహం అంతా? ధాన్యం రాయదుర్గం చేర్పిస్తామని మహారాజు గారి ఆజ్ఞ తల్లి. మహారాజులు ఆవేశంతో వ్యవహరిస్తారు. మంత్రి గారు, ఇలా ఇక్కడ ప్రజల గతి ఏమిటని ఆలోచించక్కర్లేదు. పంపించామని మహారాజు గారితో చెప్పి ఎక్కడ ధాన్యం అక్కడే ఉంచండి. చెప్తాం. అమ్మా, మహారాజు గారి శ్రేయస్సు, ప్రజల శ్రేయస్సు కోరి చెప్తున్నాను. నేను చెప్పినట్టు చేయండి. క్షమించండి, మహారాజు గారి ఆజ్ఞ అతిక్రమించలేను. అయితే నా ఆజ్ఞను చులకన చేస్తున్నారన్నమాట. క్షమించండి తల్లి, మహారాజు గారిని మోసగించలేను. మిమ్మల్ని మీరే మోసగించుకుంటున్నారు. మంత్రి గారు, బాగా ఆలోచించుకోండి. భృత్యుణ్ణి, నా వల్ల కాదు. మీకు జీతపత్యాలిచ్చి పోషించడం ఎందుకేనా? మహారాజు గారికి మహారాణికి భేదాలు కల్పిస్తారా? మహారాణి ఏమిటి నిలవేని? ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీ మంత్రి గారు రప్పించారు మహారాజా. మీరు రాయదుర్గానికి ధాన్యం అంతా పంపించి ఇక్కడ ప్రజల నోట్లో మట్టి కొడుతున్నారట. ఇక ముందు ముందు సర్వస్వం ఇలాగే దాటిపోతుందని నాకు దుర్బోధ చేస్తున్నాడు. కావాలంటే అవతారం గారు అడగండి. అవతారం గారు, అమ్మా చెప్పండి. చెప్తాం. అంతే మహారాజా. కోరి దుర్మార్గుడా, వీడిని తక్షణం బంధించి చెరసాలకు తీసుకువెళ్ళండి. మహారాజా, ద్రోహి, నీ మొహం చూపించు. మహారాజా, మహారాజా, నేను నిర్దోషిని. మహారాజా, నేను నిర్దోషిని. నిజం నిలగలిపేది కాదు తెలియదు. నిర్దోషి. మహారాజా. అవతారం గారు, మహాప్రభు, వెంటనే ఈ ధాన్యాన్నంతా రాయదుర్గానికి రవాణా చేయించండి. తమ్ముడు, నువ్వు కూడా దగ్గరుండి అన్ని సక్రమంగా చేర్పించు. అలాగనే ఏ అర్థమైందా? ఓ, అర్థమైంది. జాగ్రత్త. రండి ప్రభు. అవతారం గారు, అయ్యా, ఇక్కడదిక్కడే, అక్కడదక్కడే, ఎక్కడదక్కడే. ఏ అర్థమైందా? సరే, ఇప్పుడు వస్తాను. తలుపుది. అమ్మా వరజా, అమ్మా వరజా, అల్లుడు. మళ్ళీ అదే కోత. నీకు ఇంకా పిచ్చి కుదరదు. కుదిరింది అన్నాలుడా. మళ్ళీ ఎవరక్కడ? చెప్తాం. ఈ పిచ్చివాడిని బయట విడిపెట్టండి. చెప్తాం. ఓ రా. మంత్రి, ఇప్పటికైనా తెలిసిందా? మహారాణి నీలవేణి అంటే కాల సర్పం తెలుసుకో. అమ్మా అల్లుడు. వెళ్ళు వెళ్ళు. రక్షించండి, నువ్వు లేక మలమలమ ఆడిపోతున్నావు. మూడు పెళ్ళడు ఇటువంటి కరువు కాటకాలేదు మహారాజా. 4 సంవత్సరాలైంది భూమి మీద టక్కును తినుకులేదు. గంజికి కూడా మొహాచిపోయినాం మహారాజా. బాబు ఆఖరితో అలవటించిపోతున్నాం బాబు. ఈ దేశం వదిలి ఏ దేశమో పోవాలి. నాయనలారా, మీరంతా ఏ దేశమైనా వెళ్ళిపోతే ఇక ఈ రాజ్యం ఏమిటి, రాజు ఏమిటి? నామమాత్రానికి రాజు నేను కాని నిజానికి ప్రజలే రాజ్యం, రాజ్యమే ప్రజలు. శాంతించండి, మీ అందరికీ తగిన ఏర్పాట్లు నేను చేయిస్తాను.
ప్రభు ప్రభు మహామంత్రి వెంటనే మన ధనాగారాలు తెరిపించండి. ఏ దేశాన్ని నుంచి అయినా సరే ఎంత వెలైనా సరే ఇచ్చి ధాన్యాలు తరలించండి. చిత్తం మహారాజా. ఉమా, కని విని ఎరుగని దుర్భిక్షంతో ప్రజలు తహతహలాడిపోతున్నారు. అష్టైశ్వర్యాలతో తొలుతూగే సామ్రాజ్యం నేడు కళావిహీనమైపోయింది. ఆ పరమేశ్వరుడు ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడు? ప్రభు, ప్రజల క్షేమం కంటే మనకు కావలసిందే ఉంది. మా అన్నయ్య కబురు చేసి ధాన్యం రప్పిద్దాం. ఆలోచించకండి. మా అన్నయ్యకి నేను బహిప్రాణం, మా వదిన నాకు తల్లితో సమానం. మనం కబురు చేస్తే కాదనలేరు. అలాగే. జయం జయం. ఎవరు నువ్వు? రాయదుర్గం నుంచి వచ్చాను. మహారాజు గారికి లేఖ తీసుకొచ్చాను. మహారాజు గారి దర్శనం నీకు ఇప్పుడు కాదు. నేను మహామంత్రిని. చిత్తం. దీనికి ప్రత్యుత్తరం తీసుకుని రమ్మన్నారు. ఆహా. ఏర్పాటు చేస్తాను, నువ్వు వెళ్ళు. మంత్రి గారా, నమస్కారం. మంత్రిత్వం మహారాజు గారి దగ్గర. మనలో మనకి మర్యాదలు ఏమిటి? నన్ను అవతారం గారు ఎందుకు? అవతారం అని పిలు చాలు. ఏ అవతారం? కనపట్టం లేదు. కృష్ణావతారం. వరహావతారం ఏమో అనుకున్నాను. ఆగాగు వనజ, చాలా రోజుల నుంచి ముఖ్య విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏమిటది? ఏం లేదు, అవకాశం చిక్కలేదు. చూడు, నేను చూసినప్పటి నుంచి నా మనస్సు... ఇదిగో అవతారం, పెద్ద మనిషి అనుకుంటుంటే శృతి నుంచి రాగాలు పడుతున్నారే. నా మాట విను వనజ. నువ్వు అన్నావంటే రాణిగారి సెలవడిగి నేను తక్షణం పెళ్ళాడేస్తాను. ఏం చేస్తావు? రైట్, నీ కళ్ళు తీసేస్తాను, పొళ్ళు రాలగొడతాను, ఒళ్ళెందుకు చెట్టుకుంటే ఓడికాయలు తీసేస్తాను. ఆగలే ఆగో, ఏమిటి నీ వీరావేశం? నీ మహావేశం ఏంట్రా? మంత్రులు కాగానే కళ్ళు మూసుకుపోయి అంతఃపురద్రోహానికి సిద్ధపడతావు. అంతఃపురద్రోహం? అవును. చాలేవయ్యా, దాసిదాంతో మాట్లాడితే తప్పేమిటి? దాసయ్య, మనది దాసయ్య. కాకపోతే మీ భార్య ముమ్మాటికి. అయితే సంగతి రాణిగారితో చెప్తాను. ఆగు, నోరు మై. వనజ, ఊరి నుంచి వచ్చిన పిల్ల దాసి. ఏమిటది? అక్క, ఈ మంత్రికే బుర్ర తునిపోయింది, పొగైపోయింది, ఉద్యోగం ఊరికే. ఏమిటండి అవతారం గారు? చిత్తం మహారాజ్ని, రాయదుర్గం నుంచి లేఖ. ఏమిటి? ఈ లేఖ ఎప్పుడొచ్చింది? చిత్తం ఈ ఉదయమే వచ్చింది. వార్తాహరుని ఇంకా ఇక్కడే ఉంచారా? ఎందుకు ఉంచుతాను మహారాణి, తర్వాత సమాధానం పంపుతామని వెంటనే పంపించి వేశాను. మంచి పని చేశారు. ఇందుకు తగిన బహుమానం మీరు త్వరలోనే పొందగలరు. చిత్తం తమ దయ. మహారాణి, ఈ వనజ తమకు వర్తమానం చేద్దామంటే నా మాట వినిపించుకోకుండా తిరస్కరిస్తుందమ్మా. వనజ, అమ్మా, అంతఃపుర మర్యాదలు తెలుసుకొని ప్రవర్తించు. అధికారం మంత్రి గారి ఆజ్ఞ శిరసావహించాలి. జాగ్రత్త. అది కదక్క, వనజతో హాస్యాలు ప్రారంభించాడు. అలంకారం, ఏమిటా మాటలు? అది కదక్క, మనూరు పిల్ల కాదు, వాళ్ళవ్వ కొంచెం జాగ్రత్తగా చూడమంది అంతే. దాని జాగ్రత్త చూసుకోగలదు. నీ తాహతు నువ్వు తెలుసుకోకుండా దాసీలతో జోక్యం కలిగించుకో.